అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నందు అవుట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దానిపైన క్లిక్ చేసి మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళందరికీ చేరే విధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడంతో పాటు మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు ఏమిటి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. 19,500 రూపాయలు శాలరీ ఇస్తారు. రికార్డ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఉంది, దీనికి కూడా 19,500 రూపాయలు శాలరీ ఇస్తారు. అసిస్టెంట్ లైబ్రేరియన్ అనే ఒక పోస్ట్ ఉంది, దీనికి కూడా 19,500 రూపాయలు శాలరీ ఇస్తారు. ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్కు ఒక పోస్ట్ ఉంది, దీనికి కూడా సేమ్ శాలరీ ఇస్తారు. డ్రైవర్ 2 పోస్టులు ఉన్నాయి, దీనికి 19,500 రూపాయలు శాలరీ ఇస్తారు. ఇక ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులు 2 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఎంపికైతే 15,600 రూపాయలు శాలరీ ఇస్తారు. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు 4 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి 15,600 రూపాయలు జీతం ఇస్తారు. లైబ్రరీ అటెండెంట్ అనే ఒక పోస్ట్ ఉంది, దీనికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. కుక్ పోస్టులు 4 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి 15,600 రూపాయలు జీతం ఇస్తారు. కిచెన్ బాయ్ ఉద్యోగాలు 4 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి కూడా 15,600 రూపాయలు జీతం ఇస్తారు. ఇలా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. మరి జాబ్స్కి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది అనే డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నుంచి విడుదల చేయడం జరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల అయినటువంటి ఈ కరీంనగర్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నుంచి ఉన్నటువంటి ఖాళీలను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు లేదా బయోడేటాతో పాటుగా అర్హతకు సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలపై గెజిటెడ్ అధికారం చేత అటెస్టేషన్ చేయించి జనవరి 12, 2026వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఆఫీస్ వర్కింగ్ డేస్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు కమాన్ దాటిన తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ వెనుక వైపు గల మిత్రా ఈవెంట్స్లో ఉన్నటువంటి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల గణేష్ నగర్ డోర్ నెంబర్ 8-7-326/D నందు సమర్పించాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్స్ అయితే ఇప్పుడు చూడండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, పీజీడీసీఏ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అభ్యర్థి డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆఫీస్ నుండి కనీసం 2 ఏళ్ళు పనిచేసిన అనుభవం కూడా ఉండాలి. అనుభవ ధృవీకరణ పత్రం కూడా మీరు అప్లికేషన్కి జతపరచాల్సి ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటుగా గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి మెడికల్ రికార్డు డిప్లొమా నందు ఉత్తీర్ణత పొంది ఉండాలి. 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయాలి. అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగానికి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ సైన్స్ అంటే BLISC కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. దీనికి కూడా కనీసం 2 సంవత్సరాలు అసిస్టెంట్ లైబ్రేరియన్గా పనిచేసిన అనుభవం అనేది ఉండాలి. అది కూడా మెడికల్ డిపార్ట్మెంట్ నందు పనిచేసి ఉండాలి. అనుభవ ధృవీకరణ పత్రం జత చేయాలి. ఎలక్ట్రీషియన్ లేదా మెకానిక్ ఉద్యోగానికి గుర్తింపు పొందినటువంటి పారిశ్రామిక శిక్షణ సంస్థ నుంచి డిప్లొమా ఎలక్ట్రీషియన్ లేదా ITI ఎలక్ట్రీషియన్ పొందిన వాళ్ళు అప్లై చేయొచ్చు. దీనికి కూడా 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డ్రైవర్ ఉద్యోగాలకి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా తప్పనిసరిగా 1988 ప్రకారం అభ్యర్థి మోటార్ వాహన చట్టం ప్రకారం భారీ మోటార్ వాహనాలు నడపడానికి అవసరమైనటువంటి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్తో పాటు బ్యాడ్జ్ కూడా ఉండాలి. దీనికి కూడా 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థ నుంచి ఉన్నా పర్వాలేదు. అనుభవ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా అప్లికేషన్కి జతపరచాలి. ల్యాబ్ అటెండెంట్ జాబ్కి
గుర్తింపు పొందినటువంటి బోర్డు నుండి ఎంఎల్టీ లేదా డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ ఉండాలి. తెలంగాణ పారామెడికల్ బోర్డు నందు రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. దీనికి కూడా 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సెక్టార్లో ఉండాలి. ఆ యొక్క సర్టిఫికేట్ అనేది అప్లికేషన్కి జతపరచాలి. ఇక లైబ్రరీ అటెండెంట్ జాబ్కి కూడా 10th పాటు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కుక్కు ఉద్యోగాలకి 5వ తరగతి లేదా 7వ తరగతి క్వాలిఫికేషన్తో పాటుగా 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది వంట చేసిన అనుభవం అయితే ఉండాలి. అలాగే అభ్యర్థి ధృవీకరణ పత్రం కూడా సమర్పించాలి. అభ్యర్థి సుమారు 240 మందికి వంట చేయాల్సి ఉంటుందట. కిచెన్ బాయ్ ఉద్యోగాలకి కూడా 5 లేదా 7వ తరగతి క్వాలిఫికేషన్తో పాటు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వంటగదిలో పనిచేసిన అనుభవం. ఈ ఉద్యోగాలన్నింటికీ కూడా వయస్సు అనేది జనవరి 1, 2026 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు. కనీసం 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, అంగవైకల్యం కలిగిన వారికి 10 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి 3 ఏళ్ళు వయో సడలింపు కూడా వర్తిస్తుంది. ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే అభ్యర్థులు తప్పనిసరిగా 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఏదైనా 4 సంవత్సరాలు వరుసగా కరీంనగర్ జిల్లా నందు చదివి ఉంటే అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళే లోకల్ క్యాండిడేట్స్గా కన్సిడర్ చేస్తారు. కాబట్టి సంబంధిత ధృవీకరణ పత్రము లేదా స్టడీ సర్టిఫికేట్ అనేది అప్లికేషన్ జతపరచాలి. ఉద్యోగ నియామకాలన్నీ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే జరుగుతాయి. రిజర్వేషన్ సౌకర్యం ఎవరైతే పొందాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా సంబంధిత తహసీల్దార్ నుండి పొందినటువంటి కుల ధృవీకరణ పత్రం అప్లికేషన్కి జతపరచాల్సి ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు అయితే ఇలా ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే 9502707616 అనే నెంబర్కి కాల్ చేసి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఫుల్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్పై క్లిక్ చేయండి. ఇంకా ఏమైనా కొత్త నోటిఫికేషన్స్ ఉంటే చెప్తాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.